స్పెషల్ ఆన్లైన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ నేషనల్ బెస్ట్ ఒరిగామి ఆర్టిస్ట్ అవార్డు గ్రహీత డాక్టర్ సీతాపతి గారిచే బెస్ట్ బ్రెయిన్ యాక్టివిటీ మీ చిన్నారులకు పేపర్ ఫోల్డింగ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్పబడును. ఆన్లైన్ క్లాసెస్ మే 1st నుండి 31st మే వరకు. టైం 4 PM to 5 PM డైలీ 1 hour. ఏజ్ గ్రూప్ 5 to 14 years. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9299458359 9299458359. వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు గురువారం స్వామివారు మోహిని అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చారు. దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదిస్తారు. అందులో నుండి వచ్చిన అమృతం పంచుకునే విషయంలో కలహం ఏర్పడుతుంది. కలహాన్ని నివారించి దేవతలకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహిని రూపంలో సాక్షాత్కరిస్తాడు. పేద ప్రజల తరఫున నిలబడే నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర ప్రభుత్వ విప్ నందిగామ శాసనసభ్యులు తంగిరాల స్వామి అన్నారు. P4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబం కుండ్రు వెంకటేశ్వరరావు వెంకటరావమ్మ దంపతుల స్వగృహానికి ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రావడం పట్ల ఆ కుటుంబం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులు తంగిరాల స్వామిను వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ నెల నుండి రేషన్ షాపుల్లో రాగులను పంపిణీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. 20 కేజీల బియ్యం తీసుకునే కుటుంబంకి 2 కేజీల రాగులు కావాలంటే ఆ మేరకు బియ్యాన్ని మినహాయిస్తారు. సంవత్సరానికి 25,000 మెట్రిక్ టన్నుల రాగులు అవసరం అవుతాయని ఒక అంచనా. మాజీ మంత్రి కాకాణిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అన్ని ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లకు సమాచారం అందించారు. అక్రమ మైనింగ్ కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో పోలీసులు తదుపరి చర్యలకు ఉపక్రమించారు. కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో నీరుబండి ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. నీటితో నిండిన బండి అనే అర్థం వచ్చే ఈ ఉత్సవంలో దేవాలయానికి సంబంధించిన ఏనుగు ఎంత ఉత్సాహంగా ఉందో మీరు చూడండి.